1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం. ఎక్కడైనా సరే మనల్ని ఎవరన్నా పొగిడితే మనకి చూడాలని అంటే ఇంకా వినాలని అనిపిస్తుంది. మనల్ని ఎవరన్నా మెచ్చుకోవాలి అని మనకి ఎప్పుడు ఎవరికైనా చిన్నపిల్లల నుంచి అందరికి అనిపిస్తుంది. అంటే జనాకర్షణ. ఈ జనాకర్షణ ముఖ్యంగా ఒకటి వ్యాపారం చేసేటప్పుడు చాలా అవసరం. రాజకీయ రంగంలో తర్వాత మనం ఇలా మీడియాలో ఉంటే ఇంకా అవసరం. అందరూ మనల్ని ఆకర్షించుకోవాలి అని మనం కోరుకుంటాం. నెక్స్ట్ అంటే ఇంట్లో కొత్తగా కోడలు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇంట్లో అందరి మెప్పు పొందాలి. ఎటు తిరిగి జనాకర్షణ అనేది చాలా అందరికీ అవసరమైంది. ఇలా జనాకర్షణ పొందాలి అంటే ఏమన్నా చేస్తే పొందొచ్చా? వ్యాపారంలో అయితే మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. ఎప్పుడైతే నువ్వు అందరినీ అట్రాక్ట్ చేస్తావో, ముఖ్యంగా చీరల బిజినెస్ చేసేవాళ్ళు ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఇది కావాలి. ఎలా అంటారు? జనాకర్షణ అనేటటువంటిది మీరు అడిగినట్టుగా అది వ్యాపారానికో లేకపోతే రాజకీయానికో కుటుంబ పరంగా కూడా అంటే ఒకరినొకరు ఆకర్షింపబడితే ఏమవుతుందయ్యా అంటే ఆ బంధం గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ జనాకర్షణ అనేటటువంటిది ఖచ్చితంగా అది అందరికీ ఉండాల్సినటువంటి లక్షణం. ఈ జనాకర్షణ కలగాలి అంటే ఏం చెయ్యాలి అంటే మొదటగా శాస్త్రం ఒక విషయం చెప్పింది. లౌకికంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే వస్త్రేణ వపుషా వాచ వినయం విద్యమేవచ. వకార పంచకం అంటారు. వకార పంచకం. ఈ వకార పంచకం ఈ 5 కూడా ప్రతి మనిషి కూడా మెయింటైన్ చేయాలి. ఈ 5 గనక ఎవడైతే మెయింటైన్ చేస్తాడో వాడికి విపరీతమైనటువంటి జనాకర్షణ కలుగుతుంది. వస్త్రేణ కట్టుకునే వస్త్రం ముందు శుభ్రంగా ఉండాలి, ఎదుటివాడు చూసి అసహించుకునేలా ఉండకూడదు. వపుష అంటే మంచి వర్చస్సు కలిగి ఉండాలి. శుభ్రంగా మొహం కడుక్కుని ఎప్పుడుగా అప్పుడు సగ్గా స్నానం చేసి శుభ్రంగా అంత విభూతి నామాలో లేదా బొట్టో ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని బట్టి చూడగానే ముఖం చూడగానే నమస్కారం చేసేదిలా ఉండాలట. ఆ మొహం చూడు వీడేంట్రా బాబు జిడ్డు మొహం వేసుకుని తయారయ్యాడు పొద్దున్నే అని అనుకోకుండా శుభ్రమైనటువంటి వర్చస్సుతోటి వాచ మాట్లాడేటటువంటి మాట సున్నితంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, అంటే మృదువుగా ఉండాలి. అంటే ఎదుటివాడు ఆ మాట విని ఆకర్షింపబడేటటువంటి వాడే ఉండాలి. వాచ వినయం, వినయంగా ఉండాలి. రెస్పెక్ట్ అనేటటువంటిది ప్రధానం. విద్యమేవచ, విద్య అంటే ఇక్కడ జ్ఞానం. అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉండాలట. ఈ 5 ఎవరికైతే ఉంటాయో వాడు ఎక్కడుంటే అక్కడ జనాకర్షణ, వాడి చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా జనం ముసురుతూనే ఉంటారు. 5 ఉండాలి ఖచ్చితంగా. అయితే ఈ 5లో ఇది లౌకికపరమైనటువంటి శాస్త్రం చెప్పినటువంటి మాట. మామూలుగా గణపతిని ఆరాధన చేసేటటువంటి వారికి జనాకర్షణ ఎక్కువ కలుగుతుంది. సర్వజనం మే వశమానయ స్వాహ అని గణపతి మంత్రం. గణపతి యొక్క మంత్రం ఉంటుంది. గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో అలా గణపతిని ఆరాధన చేసినటువంటి వాడు ఎక్కడుంటే వాడి యొక్క మనం ఇందాక చెప్పుకున్న 5 వాడికి సిద్ధిస్తాయి. వాడికి డౌన్ఫాల్ అనేది ఉండదు, వాడికి లాస్ అనేది ఉండదు. ఆ వ్యాపారంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, వాడి మాట చెల్లుతుంది. ఎక్కడైతే మన మాట చెల్లుతుందో అక్కడ విజయం కలుగుతుంది. ఎక్కడైతే విజయం ఉంటుందో అక్కడ జనాకర్షణ ఉంటుంది. కాబట్టి గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి జనాకర్షణ ఉంటుంది. అందుకే మీరు చూడండి, వ్యాపారాల్లో కౌంటర్ మీద ఎక్కువ వినాయకుడు బొమ్మలు ఉంటూ ఉంటాయి. ఎందుకు పెడతారు? కేవలం జనాకర్షణ కోసం. చాలామంది ఏమనుకుంటారే అంటే ఆ ఎదురుగుండా వాస్తుకి సంబంధించింది ఏదైనా వీధిపోటు కానీ అలాంటిది ఏమన్నా ఉంటే దాని గురించి పెట్టారేమో అనుకుంటారు. అది కూడా ఓ కారణం. కానీ ఎప్పుడైనా సరే కౌంటర్ మీద గణపతి యొక్క విగ్రహం పెట్టుకుంటే, ఇప్పుడు మనం హాస్పిటల్కి కానివ్వండి, ఏదైనా పెద్ద పెద్ద హోటల్స్కి అట్లాంటివి వెళ్ళినప్పుడు ఎదురుగుండా వెళ్ళంగానే ముందు ఓ చెక్కతోటో ఓ రాతితోటో ముందు వినాయకుడు విగ్రహం ఒకటి మనకి తారసపడుతుంది. అదే ఏదైనా దేవాలయానికి వెళ్ళాం, వెళ్ళిన వెంటనే గుమ్మం మీద కానీ లేదా ముందు గణపతిని దర్శనం చేసుకున్న తర్వాతే గణపతే ముందు ఉంటాడు. ఎందుకు అంటే గణపతి ఆకర్షణ, విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి ఇచ్చేటటువంటి వాడు గణపతి. కాబట్టి ఎవరైతే గణపతిని ఆరాధన చేస్తారో వారికి విపరీతమైనటువంటి జనాకర్షణ. వారు రాజకీయ నాయకులే కానివ్వండి, వ్యాపారస్తులే కానివ్వండి, బట్టల వ్యాపారం ఏదైనా కానివ్వండి, కుటుంబంలో కూడా ఏ ఇంట్లో అయితే గణపతి పూజింపబడతాడో ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రేమానురాగాలతో ఉంటారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల్ని అమితమైనటువంటి గౌరవంగా చూస్తారు. ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లల యొక్క మనస్సుని అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు.
గణపతిని నిత్యం గణపతిని అందుకే ఆదౌ పూజ్యో మహాగణపతి. ఉత్తి పుణ్యానికి గణపతిని ప్రధాన దేవత కింద చేయలే. గణపతి కన్నా ముందు శివుడు లేడా, విష్ణుమూర్తి లేడా, అమ్మవారు లేదా, సూర్యభగవానుడు లేడా? వీళ్ళందరూ ఉన్నారుగా. ఇంతమంది ఉన్నా సరే గణపతిని మాత్రమే ఆదౌ పూజ్యో మహాగణాధిపతి అని చెప్పినటువంటి కారణం ఏంటయ్యా అంటే, కథలుంటాయి, కథ కథగానే ఉంటుంది, కానీ కథలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి. అలా గణపతిని ఆరాధన చేయడం వల్ల విపరీతమైనటువంటి జనాకర్షణ కలుగుతుంది. తదుపరి వ్యాపార స్థలం ఉంటుంది. వ్యాపార స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు యజమాని ఉంటాడో ఆ యజమాని ఆ వ్యాపార స్థలంలో నిత్యం దీపారాధన చేయాలి. నిత్య దీపారాధన చేయాలి. చేసిన తర్వాత కౌంటర్లో కూర్చుని కనకదారా స్తోత్రం చదవాలి. ఎప్పుడైతే కనకదారా స్తోత్రం ఆ కౌంటర్లో కూర్చుని చదువుతాడో, చదివిన తరువాత ఆ కనకదారా స్తోత్రం యొక్క మహత్యం వల్ల జనాలు ఆకర్షింపబడి జనాకర్షణ ధనాకర్షణ కూడా కలుగుతుంది. దానికోసం కౌంటర్లో కూర్చుని కనకదారా స్తోత్రం పారాయణం చేయాలి. ఎప్పుడు పారాయణం చేయాలి? 3 పూట్ల పారాయణం చేయాలి. ఓ వ్యాపారస్తుడు ఆ కౌంటర్లో కూర్చుని పొద్దున్నే తలుపు తీసిన వెంటనే, మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం పూట, ఈ 3 పూట్ల కూడా కనకదారా స్తోత్రం పారాయణం చేయాలి. చేస్తే అసలు లాస్ అనేది ఉండదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వ్యాపారం జరగకపోయినా నీకు మాత్రం ఖచ్చితంగా వ్యాపారం జరుగుతుంది. అంత శక్తి కనకదారా స్తోత్రం. ఇలా మనం గణపతిని, మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల అఖండమైనటువంటి జనాకర్షణ కలిగి శుభాలు కలుగుతాయి. అంటే గురుగారు, మీరు ఇందాక అన్నారు కనకదార స్తోత్రం, అది విన్నా కూడా మంచిదే కదా? అంటే పారాయణం చెయ్యాలి. అంటే విని నేర్చుకుని, ఒకవేళ వెంటనే రాదు, కొంతకాలం నేర్చుకోవాలి. నేర్చుకుని పారాయణం చెయ్యాలి. ఎందుకంటే అమ్మా, విన్నా అంటే కర్తాకారయిత చేయవ ప్రేరకశ్చానుమోదక సుకృతం దుష్కృతం చేయవ చత్వార విన్నా ఫలితం వస్తుంది, కానీ సంపూర్ణ ఫలితం రాదు. సంపూర్ణ ఫలితం రావాలి అంటే మనం స్వయంగా నేర్చుకుని పారాయణం చేస్తే షడ్భిర్మాసై ఫలం లభేత్. ఇంకా వాడికి ఎలా అంటే సకుబేర సమో భవేత్. చేయగా కుబేరుల్లాగా అయిపోతట్టు. ధనానికి లోటు లేకుండా. ఇక్కడ కుబేరుల్లాగా అంటే మణులు మాన్యాలు వచ్చేస్తాయని కాదు, 10 మందికి అన్నం పెట్టే స్థాయికి వాడు వెళతాడు అని దాని అర్థం. చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.